నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయబడింది ఈ డాన్స్. బర్త్డే సందర్భంగా ఎలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నా బర్త్డే కి 2 టైమ్స్ కేక్ కట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. చిన్నగా ఫోటో షూట్ అండ్ డాన్స్ కూడా చేసాము. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫస్ట్ టైం డాన్స్ చేయడం అనమాట. అది సహస్ర నేర్పించింది. సో లేడీస్ వీడియో చూసేయండి. నాకు అసలు బేసిక్ గా బర్త్డే సెలబ్రేషన్స్, కేక్స్, సర్ప్రైజెస్ ఇలాంటివి నచ్చవు. నేను ఎవరికైనా సర్ప్రైజ్ చేస్తాను కానీ నాకు ఎవరైనా చేస్తే నచ్చదన్నమాట. బర్త్డే రోజు మార్నింగ్ కేక్ కట్ చేశాను అనమాట. ఎంతో ఫోర్స్ చేస్తే తప్ప నేను నార్మల్ గా కేక్స్ కట్ చేయను. అలాంటిది ఒక తమ్ముడు తీసుకొచ్చారనమాట ఈ కేక్. అది ఎవరు ఏంటనేది వీడియోలో చూసే. ఆ ముందు రోజు నైట్ 12 కి కట్ చేద్దామని అనుకుని ప్లాన్ అంతా. సో అది అవ్వలేదు. అందుకే నెక్స్ట్ డే మార్నింగే వచ్చి కేక్ కట్ చేయించాడు. మీ అందరికీ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. మన లైఫ్ లో మనకి దగ్గర వాళ్ళు అయితేనే మనకి బాండింగ్ ఉంటుంది, వాళ్ళతో రిలేషన్ ఉంటుంది, ఇంకా క్లోజ్ గా మూవ్ అవుతామని అనుకుంటాము. కానీ ఎలాంటి రిలేషన్ లేకుండా లైక్ బ్లడ్ రిలేషన్ అలాంటివి ఎవరు తెలియని వాళ్ళు కొన్ని సందర్భాల వల్ల మనకి పరిచయం అవుతారు. వాళ్ళతో బాండింగ్ కనుక ఏర్పడింది అంటే చాలా బాగుంటుంది. అలాంటి రిలేషనే ఈ తమ్ముడికి నాకు. సో చాలా అంటే చాలా ఆ ఇంకా చెప్పలేను, నేను మాటలు కూడా సరిపోవు. ఆ తమ్ముడికి నాకు అంత బాండింగ్ రిలేషన్ ఉంటుంది. మేబీ మా ఓన్ తమ్ముడి కంటే ఎక్కువ అని చెప్తాను నేను. అంత క్లోజ్ గా మూవీ అన్ని షేర్ చేసుకుంటారు, అంత హ్యాపీ క్లోజ్ గా ఉంటాడనమాట తమ్ముడు. నేను కూడా అంతే. సో ఈ వీడియోలో ఈ తమ్ముడు గురించి చెప్తూ పోతే ఇంకా సరిపోదు, అంత చెప్పొచ్చు అనమాట. సో ఇంట్లో వాళ్ళందరం రెడీ అయ్యి కేక్ కట్ చేసి ఆ తమ్ముడికి డ్యూటీకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళిపోయారు అనమాట. సో మార్నింగ్ అయితే ఇలా అయ్యింది నా బర్త్డే సెలబ్రేషన్స్. అస్సలు కేక్ కట్ చేయడం ఇష్టం ఉండదని చెప్పినా సరే వినలేదు కట్ చేసేంత వరకు కూడా. నా బర్త్డేస్ లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఎర్లీ మార్నింగ్ కేక్ కట్ చేయడం. అంటే ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ తమ్ముడు కుసుమాక్ అని చెప్పి చాలా బాగా రాయిపించాడు. అది ఎవ్వరికి పెట్టలేదు, నేను ఒక్కదాన్ని తినేసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. మన అనుకున్న వాళ్ళు మన కోసం వాళ్ళు ఏది ఇచ్చినా సరే అది ప్రైస్లెస్ అని చెప్తానన్నమాట నేను. మార్నింగ్ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ అంతా తమ్ముళ్ళ రాజ్యం అక్కల రాజ్యం నడుస్తుంది అనుకుంటారేమో చూసిన వాళ్ళందరూ. ఈవినింగ్ ఈ తమ్ముళ్ళు కేక్ తెచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో రెడీ అయ్యి సింపుల్ గా అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను, మా హస్బెండ్, ఇంకా మా తమ్ముళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. బేసిక్ గా నాకు చెప్పుంటే నేను ఈ కేక్స్ హడావిడి అసలు చెయ్యనిచ్చేదాన్ని కాదనమాట. నాకు చెప్పకుండా వీళ్ళు తెప్పించారు. అందులోని మా పూజ ఉంది కదా, అది మరీను. ఎందుకంటే అక్కడికి చెప్తే నచ్చదు వద్దని చెప్పేసిందంట. అందుకే వీళ్ళు చెప్పకుండా అసలు ఇక్కడ మా విను ఇకియా వాళ్ళైతే ఇంట్లో ఉన్నావా ఏం చేస్తావా అని చెప్పేసి నార్మల్ గా ఫోన్ చేసి సడన్ గా వచ్చి చెప్పారనమాట. సెల్ఫీస్ తీసుకున్నాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అబ్బా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. బొగ్గలు నొప్పి వచ్చేసింది, ఫేస్ అంతా అంత నవ్వుకున్నాము మేమందరం కలిసామంటే. ఇంకా ఇందులో కొంచెం మిస్ అయ్యారు, మా గ్యాంగ్ అంతా ఉందన్నమాట. సో మా గ్యాంగ్ కి ఒక పేరు కూడా ఉంది. అదేంటి అంటే నాటుగుంటల గ్యాంగ్ అనమాట. ఆ గ్యాంగ్ అంతా వచ్చిందంటే లైక్ ఇల్లంతా సరిపోదు. అన్ని బాగా ఉంటే కనుక నెక్స్ట్ టైం ఇంకా బాగా ప్లాన్ చేయొచ్చు అని అనిపించింది. చిన్నగా ఇక్కడ మా చెల్లి కొన్ని ఫొటోస్ తీసింది అనమాట. కొన్ని స్టిల్స్, స్టెప్స్, ఇంకేవేవో చెప్పింది. అందరం కలిసి చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ మేము మనం మూవీలో ఒక పోస్టర్ ఉంటుంది కదా, అది క్రియేట్ చేద్దాం అని చెప్పేసి చూసాము. సో మాకు వచ్చినట్టు అలా ట్రై చేసాం అనమాట. మా తమ్ముళ్ళందరూ ఫొటోస్ తీసినప్పుడు బాగానే ఉంది, కానీ మా హస్బెండ్ మాత్రం ఫొటోస్ తీసినప్పుడు అందరికి మెండపులు వచ్చేసాయి. ఎంతసేపు స్టిల్స్ ఇవ్వాలా అని చెప్పి జస్ట్ కిడ్డింగ్ అంతే, ఫన్నీగా చెప్పాను. అబ్బా అసలు సిసలైన ఫోటోషూట్ అయితే ఇప్పుడు మొదలయ్యింది. మా మ్యారేజ్ లో కూడా ఇన్ని ఫొటోస్ తీసుకోలేదు, అన్ని తీసుకున్నాము. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టిల్స్ చెప్తున్నారు అనమాట. లైక్ ఇప్పుడు ఫోటోగ్రాఫరు ఫొటోస్ తీసుకునే వాళ్ళకి ఎలా చెప్తారు అలాగా. ఇక్కడ ఈ రూపం అయితే ఏకంగా కొన్ని చేయించలేని కూడా మాతో చేయించి ఫొటోస్ తీస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది కొన్ని స్టిల్స్ చెప్పినప్పుడు. మా మ్యారేజ్ లో కూడా ఇలా తీసుకోలేదు, లైక్ ఇప్పుడు తీసుకున్నాం అనమాట. సో చాలా ఫన్నీ అనిపించింది. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేసారు. అదేంటో తెలియదు కానీ మా సహస్రత ఎప్పుడు ఏ ఫోటో కూడా ఉండదు, అస్సలు ఒక్క ఫోటో కూడా తీసుకోదు. వాళ్ళ చెల్లి బర్త్డేలో కూడా అంతే, మా అందరి ఫోటో ఉంది కానీ సహస్ర ఫోటో మాత్రం ఉండదు. చాలా అరుదుగా రేర్ గా దొరుకుతాయి అనమాట తనతో ఫొటోస్ మాకు. మేమందరం ఒకలా ఉంటే తను ఒకలా ఉంటుంది. చూడండి మేము ఫొటోస్ తీసుకున్నాం చూస్తే తను నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఏంటో ఈ పిల్ల ఎప్పటికి మారుతుందో ఏంటో. మా వినుగాడు అయితే కొన్ని స్టిల్స్ చెప్పాడనమాట. ఆ స్టిల్స్ చేయడానికి మాకు చాలా
సిగ్గుగా అనిపించింది వాళ్ళ ముందు. అయినా సరే చెయ్యాలి లేదా అని చెప్పి చాలా గట్టిగా మొండిపట్టు కూర్చున్నాను. సో ఫైనల్ గా ట్రై చేసాము. చాలా నవ్వొచ్చింది అనమాట. ఫన్నీయెస్ట్ మూమెంట్ అండ్ హ్యాపీ మూమెంట్స్ కూడా ఇవి. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఈ వీడియో చూసి నేనైతే చాలా నవ్వుకున్నాను నిజంగా. పెట్టే సరిగ్గా పెట్టే సో చూసారు కదా, అదన్నమాట సంగతి. వాడి ఫొటోస్ తీయడం, మేము ఫొటోస్ తీయించుకోవడం, అబ్బా చాలా బాగా అనిపించింది. కొన్ని స్టిల్స్ అయితే అసలు అది ఇంకా పెట్టలేదు కానీ నవ్వుకుంటారు మామూలుగా కాదు. సో ఫైనల్ గా మనం పోస్టర్ మేము కూడా క్రియేట్ చేసాము. ఎన్ని ఫొటోస్ తీసుకున్నా సరే సరిపోవు మనకి. అలాంటిది ఇంకా ఆ రోజు చాలరా బాబు అని అనిపించింది. అన్ని ఫొటోస్ తీసుకున్నాం అందరం కలిసి. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా మా సహస్ర వచ్చిందండి, ఎవరిని కేక్ కట్ చేయనివ్వదు, అదే కట్ చేస్తుంది ఎవరి బర్త్డే అయినా సరే. సో కేక్ తో కొన్ని ఫొటోస్ అన్నమాట. ఈ క్రియేటివిటీ అంతా కలిసి మా రూపా చెల్లిదే. అదే ఈ క్రియేటివిటీ చేసింది. ఇలా లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాష్ ఆన్ చేసి ఫొటోస్ తీయడం, ఇవన్నీ. ఈ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మేము ఈ ఫొటోస్ తీసుకుంటే ఒక పక్క సహస్ర దాని పని చేసేస్తుంది. ఏంటి అంటే ఈ కేక్ ని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని తినేస్తుంది. ఆ తినడం గనక మా తమ్ముళ్ళు చూసారంటే ఆ కేక్ ని ఇంత కూడా ముట్టుకోరు. చూడండి ఎలా తీసుకుంటుందో చిన్న చిన్న ముక్కలు. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూస్తుంది అనమాట. నన్ను పక్కకు తోసేసింది. అదే బర్త్డే గర్ల్ ముందు కూర్చుంది అనమాట. సో ఇద్దరు తమ్ముళ్ళు, చెల్లి, సహస్రత కొన్ని ఫొటోస్ తీసుకున్నారు. అబ్బా చాలా మంచిగా అనిపించింది. దాంతో ఫొటోస్ తీయడం అంటే మామూలు విషయం కాదు. సో చెప్పాను కదా, బర్త్డే ఎవరిదైనా సరే కేక్ మాత్రం కట్ చేసేది సహస్రానే. ఉన్నది చిన్న స్టడీ టేబుల్ మీద కేక్ కట్ చేస్తున్నామంటే దానిలోనే ఇద్దరం కూర్చున్నాము. సో నన్ను చూడండి ఏమన్నదో ఇక్కడ, మీరు వింటే నవ్వుతారు కూడా. అగో ఇద్దరు కలిపి అది ఎత్తిస్తారు అనుకు మొత్తాన్ని పడిపోద్ది. ఎవరు తినడానికి అవ్వదు చెప్తున్నాను. బర్త్డే నాదైతే వాళ్ళ డాడీకి పెడతదంట ఫస్ట్ కేక్. సో వాళ్ళందరూ చెప్తే అప్పుడు నాకు పెట్టింది అనమాట. నాకు పెట్టిన వెంటనే ఆ వేలిని తీసుకుని లాలీపాప్ చీకినట్టు నోట్లో పెట్టుకుని చీకేసింది. ఇక్కడ సహస్రం ఎందుకు ఏడుస్తుంది అంటే కేక్ అంతా కట్ చేసి మమ్మీకే పెట్టేస్తున్నారు అందరూ, నా కేక్ అంతా అయిపోతుందని ఏడుస్తుంది. అందుకే కొంచెం తనని కూల్ చేసి అప్పుడు మళ్ళీ కేక్ పెట్టారన్నమాట వీళ్ళందరూ. సహస్రాలు ఈ రోజు చాలా వింతలు కనిపించాయి. ఎవరికి కేక్ పెట్టడం కానీ అసలు ఫొటోస్ తీసుకోవడం కానీ జరగవు. కానీ అలాంటి ఈ రోజు 2 వింతలు జరిగాయి. ఎవరైనా చూస్తే మా హస్బెండ్ కి నేనే కేక్ రాసిన అనుకుంటారో, కానీ రాసింది మాత్రం మా సహస్ర. మా గ్యాంగ్ లో లేట్ కమర్స్ అనమాట. చాలా లేట్ గా వచ్చాడు వీడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత. అందుకే చిన్నగా షూట్ చేశాను వీడిని. బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి కాబట్టి సహస్ర డాన్స్ చేస్తుంది చూడండి లాస్ట్ వరకు.
అందరం కలిసి అడిగామన్నమాట డాన్స్ చేయమని. భలే చేస్తుంది పిల్లకలు ఊపుకుంటూ. సహస్ర ఒక్కతే చేస్తుందని చెప్పేసి ఇక్కడ మా రూపా చెల్లి కూడా వెళ్ళిందనమాట. తను డాన్స్ నేర్పిస్తే తిని వేస్తుంది. యాక్చువల్లీ ఇది మన తెలుగు సాంగ్ కాదు, చైనీస్ సాంగ్ అనుకుంటాను. మొన్న చిల్డ్రన్స్ డే కి స్కూల్లో ప్రాక్టీస్ చేయించారట, అదే ఇక్కడ వేస్తుంది అనమాట. ఈ సాంగ్ లో ఈ స్టెప్ నాకు చాలా అంటే చాలా ఇష్టం, చెప్పలేను అసలు. మామూలుగా డాన్స్ వేయమని అడిగితే అస్సలు వేయదు, కానీ ఏమనిపించింది ఏమో తెలియదు, సడన్ గా వేస్తానని అన్నది. ఓకే సూపర్ సూపర్. సహస్రకి చాలా సిగ్గు అంటే డాన్స్ వేయడం ఇవన్నీ. అలాంటిది ఇంతమంది ముందు డాన్స్ చేసిందంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. సహస్రకి ముందు డాన్స్ క్లాస్ అంటే క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నాం అనమాట. అందుకే తనంత షేమ్ గా కొంచెం షైగా ఫీల్ అవ్వలేదు. అందుకే ఇంతమంది ముందు కూడా తను సాంగ్ నేర్చుకుని స్కూల్లో మొన్న చిల్డ్రన్స్ డే కి కూడా డాన్స్ చేసింది. ఆ సాంగ్ ఉంది, ఇంకా పెట్టలేదు. అలాగే ఇప్పుడు మా అందరి ముందు డాన్స్ చేయడం, అది కూడా నా బర్త్డే రోజు చాలా హ్యాపీ అనిపించింది. మన పిల్లలు ఏం చేసినా మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము లైక్ పేరెంట్స్ గా. సారీ ఫర్ ద వ్యూవర్స్. ఈ డాన్స్, ఈ నృత్యం అన్ని కూడా నిపుణుల పర్యవేక్షణలో చేయబడినవి. ఎందుకు నిపుణుల పర్యవేక్షణలో చేయబడింది ఈ డాన్స్ అన్నాను అంటే, నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం నిజంగా ఇలా డాన్స్ చేయడం. ఇప్పటికొచ్చి అసలు నా కాలేజ్ డేస్ లో కానీ స్కూల్ డేస్ లో కానీ ఎప్పుడు డాన్స్ చేయలేదు. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, సహస్ర అస్సలు ఊరుకోలేదు. మా మమ్మీ నేను చేస్తాము అని ఛాలెంజ్ చేసింది అనమాట. సో వాళ్ళ ఛాలెంజ్ మనం కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి తప్పలేదు, చేయాల్సి వచ్చింది. సో ఇప్పటి వరకు చేసిన డాన్స్ స్కూల్లో చిల్డ్రన్స్ డే నేర్చుకున్నది అనమాట. ఇప్పుడు చేస్తుంది ఏంటంటే క్లాసికల్ డాన్స్ చేస్తుంది. దాంతో పాటు నన్ను కూడా చేయమని చెప్పింది. అస్సలు ఊరుకోలేదు చేసే వరకు. సో ఇది నేను కొంచెం చూసాను కాబట్టి చేయగలను, తను నేర్చుకునేటప్పుడు చూస్తూ ఉన్నాను కాబట్టి. దయచేసి మీరు మాత్రం ఇంట్లో ట్రై చేయొద్దు ఎలాంటివి. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల మీ కాళ్ళు చేతిలో మెలపడిపోయి ఇరిగిపోయి ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బేసిక్ గా నన్ను చూసి అస్సలు చెయ్యొద్దు. మా సహస్రాన్ని చూసి అయితే నేర్చుకోవచ్చేమో, కానీ జస్ట్ కిడ్డింగ్ అంతే. సహస్ర ఇప్పటి వరకు నేర్చుకున్న స్టెప్స్ అన్ని నా మీద ప్రయోగం చేసిందనమాట. లైక్ వాళ్ళ టీచర్ సహస్రాన్ని ఎలా అయితే టీచ్ చేస్తారో అలాగే నన్ను కూడా తను ఒక టీచర్ లాగా, నేను ఒక స్టూడెంట్ లాగా అనుకుని అన్ని చెప్పింది. ఏదైనా స్టెప్స్ రాకపోతే దగ్గరకు వచ్చి మరీ చెప్పింది. చాలా హ్యాపీ అనిపించింది. లైక్ మన పిల్లలు మనకి చెప్తున్నారు అంటే ఆ ఫీల్ వేరేలా ఉంటది. నాకు ఈ స్టెప్స్ కాదు కదా, అసలు నాకు డాన్సే రాదు. అలాంటిది బేసిక్ గా సిగ్గు అనమాట. అలాంటిది ఇంతమంది ముందు డాన్స్ వేస్తున్నాను, అది కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను అంటే నాకు నేనే అసలు నమ్మలేకపోతున్నాను అనమాట. అంత మెమొరబుల్ డే. ఈ క్లాసికల్ డాన్స్ ని కాస్త కుప్పిగంతలుగా వేస్తాను నేను, నాకు రాదు కాబట్టి దయచేసి నవ్వకండి అండ్ కామెంట్ కూడా చేయకండి. ఎందుకంటే నాకు రానిది నేను చేశాను అనమాట ఫస్ట్ టైము. సో నెక్స్ట్ టైం నేను కూడా డాన్స్ వేయొచ్చు, నేను చెయ్యగలను అని కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. అది కూడా సహస్ర వల్ల. సో నెక్స్ట్ టైం నేను కూడా బాగా నేర్చుకుని ఇంకేదైనా అకేషన్ కి డాన్స్ చేయాలని అనిపించింది అనమాట ఆ క్షణం. చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ టైము. ఇక్కడ ఒక స్టెప్ రాలేదని దగ్గరకు వచ్చి మరీ చెప్తుంది. నా కుప్పిగంతులు చూసి నవ్వకుండా ఉన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక 1 month తర్వాత ఈ బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరందరూ ఒక పెద్ద మనసుతో లైక్ చేసి అలాగే లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసినందుకు. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బై. అండ్ నెక్స్ట్ నుంచి డైలీ వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను. బై.